మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగంలో డిప్యూటీ కలెక్టర్ గ్రేడ్ లో పనిచేస్తున్న వంశీ మోహన్ కు సంబంధించిన ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నగరంలోని ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ ఇతర జిల్లాల్లో ఉన్న ఆయన మామగారి ఇంట్లో మొత్తం 8 చోట్ల తనిఖీలు చేపట్టారు. వంశీ మోహన్ పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. గతంలో 2019 నుంచి 2023 వరకు శేర్లింగంపల్లి తహసీల్దార్ గా పనిచేసిన సమయంలో గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో జరిగిన భూ లావాదేవీలపై ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ భూములు అక్రమంగా కాజేసినట్లు, ముఖ్యంగా అబ్దుల్లాపూర్ మెట్ పింగ్లీపురం గ్రామంలో సుమారు 8 ఎకరాల భూమిని అక్రమంగా దక్కించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా తన మామ పేరు పైన భూములు రిజిస్ట్రేషన్ చేయించి అనంతరం వాటిని రియల్టర్లకు అప్పగించి ప్రతిఫలంగా 10 ఫ్లాట్లను గిఫ్ట్ డీడ్ రూపంలో తీసుకున్నట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సమాచారం. వంశీ మోహన్ కు చెందిన 100 కోట్ల రూపాయల ఆస్తులపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఈ సోదాలపై ఏసీపీ డీఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. బ్యాంక్ ఖాతాలు, నగదుల నిల్వలు, పత్రాలు, అలాగే థర్డ్ పార్టీ లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని పేర్కొన్నారు. పూర్తి స్థాయి ఇన్వెంటరీ నివేదిక అందించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని, సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. ఇంకా మిగతా వాళ్ళు రెడీ ఉన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. నేను లక్ష్మీకాంత్ రెడ్డి, డిఎస్పీ ఏసీబీ సిఐయు. మేము ఈరోజు ఈయన ఎవరైతే ఏవో ఉన్నాడో వంశీ మోహన్, ఈయన డిప్యూటీ గ్రేడ్ కలెక్టర్ యుఎల్సి డిపార్ట్మెంట్లో మేడ్చల్ మల్కాజ్గిరి నందు పనిచేస్తున్నాడు ప్రస్తుతము. ఈయన గతంలో 2019 అండ్ 2023లో శేర్లింగంపల్లి తహసీల్దార్గా పనిచేయడం జరిగింది. అక్కడ దాదాపు 4 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఈ క్రమంలో ఈయనపై కొన్ని భూములకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి కొన్ని అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి ఫిర్యాదు ఉండడం వల్ల మేము ఈరోజు ఈ సోదాలు అనేటివి నిర్వహిస్తున్నాం. ప్రస్తుతానికి ఈ సోదాలు డిఫరెంట్ ప్లేసెస్లో కొనసాగుతున్నాయి. ఈ సోదాలు పూర్తి అయిన తర్వాత దానికి సంబంధించి మనకు ఉన్నటువంటి రిజల్ట్ని బట్టి దాని ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సిటీలోనే కొన్ని ఇతర వీళ్ళ సంబంధించిన రిలేటివ్స్ ఇండ్లలో చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళ మామగారి ఇంట్లో కూడా వేరే డిస్టిక్లో అక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవి సాయంత్రానికి కానీ పూర్తి కాలేవు.
సాయంత్రం వరకు కూడా ఇంకా కంటిన్యూ అవుతాయని చెప్పి భావిస్తున్నాను. అంటే మనకు స్పెసిఫిక్ అది కంప్లైంట్ అని కాదు, కానీ ఇంక ఇప్పటి వరకు అయితే మనము ఇంతకుముందు ఉన్న అలిగేషన్స్ మీదనే మనం ముందుకెళ్తా ఉన్నాం. మనకి ఇప్పుడు సోదాల్లో లభించిన దాన్ని బట్టి కూడా దాని మీద కూడా తదుపరి యాక్షన్ అనేది చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏమైనా జరిగింది? గచ్చిబౌలి ఇవన్నీ ప్రాంతాలన్నీ కూడా షెర్లింగంపల్లి మండల పరిధిలోకి వస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఇంకా అంటే అట్లా ఎందుకంటే మాకు డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ కూడా తెప్పించుకోవాల్సి వస్తుంది. ఆ ఇన్వెంటరీ వచ్చిన తర్వాతనే మేము కొన్ని ఇప్పుడు బ్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, బ్యాంక్ అకౌంట్స్ ఏమున్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఏముంది, ఇవన్నీ కూడా వెరిఫై చేయాల్సి వస్తుంది. ఈ థర్డ్ పార్టీస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రావాల్సింది కాబట్టి అవి వచ్చిన తర్వాత మేము పూర్తి సమాచారం అనేది ఈ సర్చెస్ కంప్లీట్ అయ్యేంత వరకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైనా దొరికింది? ఇంకా నడుస్తూ ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదు. థ్యాంక్ యూ.